సనాతన ధర్మం అనేది ఒక మతపరమైన విశ్వాసం మాత్రమే కాదు. అది మానవ నాగరికత యొక్క మూలాలను, ప్రకృతి యొక్క నిత్య సత్యాలను, మరి విశ్వ చైతన్యాన్ని ప్రతిబింబించే ఒక అనంతమైన జీవన ప్రవాహం. ప్రపంచ చరిత్రలో ఎన్నో సామ్రాజ్యాలు ఉద్భవించి కాలగర్భంలో కలిసిపోయాయి. ఎన్నో మతాలు ఒక వెలుగు వెలిగి ఆపై ఆనవాళ్లు లేకుండా అదృశ్యమయ్యాయి. కానీ వేల సంవత్సరాల దాడులను, అణిచివేతలను, విదేశీ ఆక్రమణలను తట్టుకొని నిలబడమే కాకుండా నేటి ఆధునిక యుగంలో తన ప్రభావాన్ని చాటుకుంటున్న ఏకైక ధర్మం సనాతన ధర్మం. అదే హిందూ మతం, హిందూ ధర్మం. ఈ సుదీర్ఘ ప్రయాణంలో ఈ ధర్మాన్ని నాశనం చేయాలని ఎందరో ప్రయత్నం చేశారు. కానీ వారే చరిత్రలో కలిసిపోయారు తప్ప ధర్మం తన ఉనికిని కోల్పోలేదు. ఈ పరిశోధనాత్మక నివేదిక సనాతన ధర్మం యొక్క గొప్పతనాన్ని, దానిపై జరిగిన చారిత్రక దాడులను, ప్రపంచ మేధావుల అభిప్రాయాలను మరియు నేటి సామాజిక పరిస్థితులను నిష్పాక్షికంగా విశ్లేషిస్తుంది. ఈ లోతైన విశ్లేషణ మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, మీ మిత్రుడితో షేర్ చేయండి. మరిన్ని ఆసక్తికరమైన విషయాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. సనాతన ధర్మం అనే పదానికి శాశ్వతమైన ధర్మం లేదా నిత్యమైన కర్తవ్యం అనే అర్థం. దీనికి ఒక ప్రత్యేక స్థాపకుడు లేడు. ఇది ప్రకృతి సిద్ధంగా వేదాల జ్ఞానం నుండి ఉద్భవించింది. ఇతర అబ్రహ్మిక మతాల వలె ఒకే ఒక పుస్తకం లేదా ఒకే ఒక ప్రవక్తపై ఆధారపడి ఉండదు. ఇది అనేక దర్శనాలు, ఉపనిషత్తులు మరియు పురాణాల సారాంశం. సనాతన ధర్మం ప్రకారం ప్రతి జీవులోనూ దైవత్వం ఉంటుంది మరియు ఆ దైవత్వాన్ని గుర్తించడమే మానవ జీవిత పరమావధి. సనాతన ధర్మం యొక్క కాలక్రమాన్ని పరిశీలిస్తే ఇది సృష్టి ఆది నుండి ఉన్నట్లు పురాణాలు పేర్కొంటున్నాయి. ప్రస్తుత విశ్వం యొక్క వయసు దాదాపు 155.522 ట్రిలియన్ సంవత్సరాలని వేదగణితం చెబుతోంది. సింధులో ఈ నాగరికత, ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ కాలం నాటికే ఈ ధర్మం అత్యంత పురోగతిలో ఉందని పురావస్తాధారాలు ధృవీకరిస్తున్నాయి. సనాతన ధర్మం కొన్ని శాశ్వత విలువలు మరియు విశ్వజనీయ సూత్రాలపై ఆధారపడి ఉంది. ఇవి వ్యక్తిగత ప్రవర్తనను మరియు సామాజిక సమతుల్యతను నియంత్రిస్తాయి. అహింస, త్రికరణ శుద్ధిగా ఏ జీవికి హాని తలపెట్టకపోవడం, ఇది పరమధర్మంగా పరిగణించబడుతుంది. సత్యం, సత్యాన్ని పలకడం మరియు సత్య మార్గంలో నడవడం, సత్యమేవ జయతే అనేది దీని మూలమంత్రం. కర్మ, కారణం మరియు ఫలితం యొక్క నియమం, మనం చేసే ప్రతి పనికి తగిన ఫలితం ఉంటుందనే నమ్మకం. పునర్జన్మ, ఆత్మ శాశ్వతమని, తన కర్మఫలాన్ని అనుభవించడానికి వివిధ దేహాలను ధరిస్తుందని చెప్పే సిద్ధాంతం. మోక్షం, జనన చక్రం నుండి విముక్తి పొంది పరమాత్మలో ఐక్యం కావడం. బ్రహ్మ, విశ్వమంతా వ్యాపించి ఉన్న ఏకైక పరమ చైతన్యం. దీనికి రూపం లేదు, అంతం లేదు. చరిత్రలో గ్రీకు, రోమన్, మెసొపటోమియా, ఈజిప్ట్ మరియు పర్షియన్ నాగరికతలు అత్యంత శక్తివంతమైనవిగా వెలుగొందాయి. కానీ నేడు ఆ నాగరికతలు కేవలం శిథిలావస్థలోనో లేదా చరిత్ర పుటలలోనో మాత్రమే కనిపిస్తాయి. అబ్రహమిక మతాలు అంటే క్రైస్తవం, ఇస్లాం వ్యాప్తి సమయంలో ఈ నాగరికతల మతపరమైన ఆచారాలు, దేవాలయాలు మరియు ఆధ్యాత్మిక కేంద్రాలు పూర్తిగా ధ్వంసం చేయబడ్డాయి లేదా రూపాంతరం చెందాయి. దీనికి భిన్నంగా సనాతన ధర్మం నిలబడడానికి ప్రధాన కారణం దాని వికేంద్రీకృత నిర్మాణం. రోమ్ లేదా పర్షియాలో మతం అనేది కేంద్ర అధికారంపై ఆధారపడి ఉండేది. ఆ అధికారాన్ని దెబ్బతీస్తే మొత్తం వ్యవస్థ కూలిపోయేది. కానీ భారతదేశంలో ధర్మం అనేది ప్రతి గ్రామంలోనూ, ప్రతి ఇంట్లోనూ, ప్రతి గుండెలోనూ వేళ్ళూనుకొని ఉంది. ఒక దేవాలయాన్ని కూల్చితే మరో 10 ఇళ్లలో పూజలు మొదలయ్యాయి. ఒక గ్రంథాన్ని తగలబెడితే మరెంతో మంది బ్రాహ్మణులు లేదా మేధావులు ఈ శ్లోకాలను నోటుకు నేర్చుకొని తదుపరి తరాలకు అందించేవారు. రోమన్ నాగరికత, రాజకీయ మార్పులు మరియు క్రైస్తవ మతంలోకి బలవంతపు మార్పిడి. ఈజిప్ట్ నాగరికత, ఇస్లామిక్ ఆక్రమణ మధ్య ప్రాచీన సంస్కృతి విస్మరణ. పర్షియన్, జొరాస్ట్రియన్, ఇస్లామిక్ ఆక్రమణలు మరియు మారణకాండ. మయాన్, ఇంకా నాగరికతలు యూరోపియన్ వలసవాదం మరియు మత మార్పిడి వల్ల పోయాయి. భారతదేశంపై జరిగిన దాడులు కేవలం భూభాగం లేదా సంపద కోసం జరిగినవి మాత్రమే కాదు. అవి ఒక గొప్ప సంస్కృతి మూలాలతో సహా పెకిలించడానికి జరిగిన ప్రయత్నాలు. క్రీస్తకం 712లో మహమ్మద్ బిన్ కాసిం సింధు ప్రాంతాన్ని ఆక్రమించినప్పటి నుండి భారతదేశంలో ఇస్లామిక్ దాడులు పరంపర ప్రారంభమైంది. బ్రాహ్మణ రాజు దాహీర్ను తల నరికివేత, వేలాది మంది హిందూ మహిళలను బానిసలుగా అరబ్ దేశాలకు తరలించడం వంటి ఘోరాలు అప్పుడే మొదలయ్యాయి.
చరిత్రకారుడు విల్ డ్యూరెంట్ ప్రకారం భారతదేశంపై జరిగిన ఇస్లామిక దండయాత్ర ప్రపంచ చరిత్రలో అత్యంత రక్తపాతంతో కూడిన కథ. క్రీస్తు శకం 1000 నుండి 1500 మధ్యకాలంలో దాదాపు 50 నుండి 100 మిలియన్ల మంది హిందువులు ఈ దాడుల్లో ప్రాణాలు కోల్పోయారని ఒక అంచనా వేశారు. మహమ్మద్ గజని 17 సార్లు భారతదేశంపై దండయాత్ర చేసి అత్యంత సుసంపన్నమైన సోమనాథ్ దేవాలయాన్ని ధ్వంసం చేశాడు. అతని దేవాలయాన్ని కొల్లగొట్టడమే కాకుండా శివలింగాన్ని ముక్కలు చేసి మసీదు మెట్లుగా మార్చాడు. భక్తియార్ ఖిల్జీ వంటి ఆక్రమణదారులు నలంద, విక్రమశిల వంటి జ్ఞాన కేంద్రాలను తగలబెట్టారు. సనాతన ధర్మం యొక్క వెన్నెముక దాని జ్ఞాన సంపద. దీనిని దెబ్బతీయడానికి ఆక్రమణదారులు ప్రధానంగా విశ్వవిద్యాలయాలను లక్ష్యంగా చేసుకున్నారు. నలంద, ఇక్కడ 9 మిలియన్ల గ్రంథాలు ఉండేవని, ఖిల్జీ సైన్యం వారిని తగలబెట్టినప్పుడు ఆ మంటలు 3 నెలల పాటు ఆరకుండా మండుతూనే ఉన్నాయని చారిత్రకాధారాలు చెబుతున్నాయి. విక్రమశిల, ఇది కూడా గొప్ప బౌద్ధ మరియు హిందూ విద్యా కేంద్రం. దీనిని కూడా ఖిల్జీ సైన్యం నాశనం చేసి వేలాది మంది మేధావులను ఊచకోత కోసింది. మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు సనాతన ధర్మాన్ని పూర్తిగా నిర్మూలించడానికి కంకణం కట్టుకున్నాడు. అతను హిందువులపై జిజియా పన్నును మళ్లీ ప్రవేశపెట్టాడు. ఔరంగజేబు ఉత్తర్వుల ప్రకారం వారణాసిలోని కాశీ విశ్వనాథ్ దేవాలయం, మధురలోని కేశవదన్ దేవాలయం మరియు గుజరాత్లోని సోమనాథ్ వంటి అత్యంత పవిత్రమైన క్షేత్రాలు ధ్వంసం చేయబడ్డాయి. హిందూ పండుగలను బహిరంగంగా జరుపుకోవడాన్ని నిషేధించారు మరియు హిందూ పాఠశాలను మూసివేయించారు. ఇస్లామిక్ దాడుల తర్వాత యూరోపియన్లు భారతదేశానికి వచ్చారు. గోవాలో హిందువులను క్రైస్తవ మతంలోకి మార్చడానికి అత్యంత దారుణమైన శిక్షలు విధించారు. దేవాలయాలను నాశనం చేసి హిందూ ఆచారాలను పాటించే వారిని సజీవ దహనం చేశారు. బ్రిటిష్ వారు భారతదేశం యొక్క విద్యా వ్యవస్థను నాశనం చేసి భారతీయుల మనస్సులో తమ సంస్కృతిని పట్ల హీనభావం కలిగేలా చేశారు. మెకాలే విద్యా విధానం ద్వారా సనాతన ధర్మం యొక్క మూలాలను బలహీనపరిచారు. కనీసం 35 మిలియన్ల మంది హిందువులు బ్రిటిష్ పాలనలో సంభవించిన కరువులు మరియు దాడుల వల్ల మరణించారు. సనాతన ధర్మం ఎప్పటికీ సజీవంగా ఉందంటే దానికి కారణం ప్రాణాలను పణంగా పెట్టి పోరాడిన వీరులు మరియు జ్ఞానదీపాన్ని వెలిగించిన మహానుభావులు. ధర్మం గడ్డు కాలంలో ఉన్నప్పుడు శంకరాచార్యులు భారతదేశం నలుమూలలా పర్యటించి తర్కబద్ధమైన అద్వైత వేదాంతం ద్వారా సనాతన ధర్మాన్ని పునరుద్ధరించారు. అతను 4 దిక్కుల్లో 4 మఠాలను శృంగేరి, ద్వారక, పూరి, బద్రి స్థాపించి ధర్మానికి ఒక వ్యవస్థను రూపొందించారు. వివిధ దేవతా పూజల మధ్య ఉన్న విభేదాలను తొలగించడానికి పంచాయతన పూజా విధానాన్ని ఆయన ప్రవేశపెట్టారు. మొఘలుల అకృత్యాల నుండి ధర్మాన్ని రక్షించడానికి ఛత్రపతి శివాజీ మహారాజు హైందవీ స్వరాజ్యాన్ని స్థాపించారు. శివాజీ మరణానంతరం అతని కుమారుడు సంభాజీ మహారాజు చూపిన ధైర్యం అనన్య సామాన్యమైనది. ఔరంగజేబుగా చిక్కినప్పుడు ఇస్లాంలోకి మారితే ప్రాణాలు దక్కుతాయని ఆశ చూపిన అతను తిరస్కరించాడు. ప్రపంచం సనాతన ధర్మం గురించి ఏమంటోందంటే సనాతన ధర్మం యొక్క లోతు మరియు దాని శాస్త్రీయతను చూసి ప్రపంచవ్యాప్తంగా ఉన్న మేధావులు, నోబెల్ విజేతలు ఆశ్చర్యపోయారు. మార్క్ ట్వైన్, భారతదేశం మానవ జాతికి ఊయల, మానవ సంభాషణకు జన్మస్థలం, చరిత్రకు తల్లి మరియు సాంప్రదాయానికి బామ్మ. మానవ చరిత్రలో అత్యంత విలువైన విషయాలు భారతదేశంలో మాత్రమే ఉన్నాయి అని చెప్పాడు. ఆల్బర్ట్ ఐన్స్టీన్ భగవద్గీత చదివినప్పుడు దేవుడు ఈ విశ్వాన్ని ఎలా సృష్టించాడో ఆలోచిస్తే మిగిలినవన్నీ అనవసరంగా అనిపిస్తాయి అని చెప్పారు. ఎర్విన్ ప్రోడోగిన్ క్వాంటమ్ మెకానిక్స్ లోని చిక్కుముడులకు ఉపనిషత్తుల్లో సమాధానం దొరికింది. చైతన్యం ఒక్కటే కానీ అది అనేకంగా కనిపిస్తుంది. మార్క్స్ ముల్లర్ మానవ మేధస్సు తన అత్యున్నత శక్తులను ఎక్కడ అభివృద్ధి చేసుకుందని నన్ను అడిగితే నేను భారతదేశం వైపు వేలు చూపిస్తానని చెప్పారు. నికోలా టెస్లా వేదాలలోని ఆకాశ మరియు ప్రాణ సిద్ధాంతాలు విశ్వంలోని పదార్థం మరియు శక్తిని అర్థం చేసుకోవడానికి కీలకం. ఆధునిక విజ్ఞాన శాస్త్రం మరియు వేదాలు క్వాంటమ్ ఫిజిక్స్ పితామహుడు వైరన్ బెర్సన్బర్గ్ మాట్లాడుతూ భారతీయ తత్వశాస్త్రం చదివిన తర్వాత క్వాంటమ్ ఫిజిక్స్ లోని క్లిష్టమైన విషయాలు అర్థం చేసుకోవడానికి సులభమైంది అని అన్నారు. నీల్స్ బోర్ వంటి శాస్త్రవేత్తలు కూడా ఉపనిషత్తుల్లోని జ్ఞానాన్ని ప్రస్తుత ఫిజిక్స్ సిద్ధాంతాలతో పోల్చారు. నేటి కాలంలో కూడా సనాతన ధర్మంపై రాజకీయ దాడులు కొనసాగుతున్నాయి. ఇటీవల తమిళనాడులో జరిగిన పరిణామాలు దీనికి నిదర్శనం. తమిళనాడు ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్ సనాతన ధర్మాన్ని నిర్మూలించాలని చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించాయి. సనాతన ధర్మం యొక్క మనుగడ దాని సహనం మరియు స్వీకరించే గుణంలో ఉంది. అది ఎప్పుడూ ఇతరులపై దాడి చేయలేదు, కానీ
దాడులను తట్టుకొని నిలబడే శక్తిని నిరంతరం ప్రదర్శించింది. భౌతిక దేవాలయాలను కోల్చవచ్చు, కానీ ఆత్మలోని విశ్వాసాన్ని ఎవరూ నాశనం చేయలేరని చరిత్ర నిరూపించింది. నేడు ప్రపంచ పర్యావరణ సంక్షోభం, మానసిక ఒత్తిడి మరి యుద్ధాలలో సతమతమవుతున్నప్పుడు సనాతన ధర్మం చెప్పిన వసుదైక కుటుంబం అంటే ప్రపంచమంతా ఒకే కుటుంబం మరియు లోకా సమస్త సుఖనో భవంతు, అందరూ సుఖంగా ఉండాలి అనే సూత్రాలే ప్రపంచానికి పరిష్కార మార్గాలుగా కనిపిస్తున్నాయి. సనాతన ధర్మం అనేది ఒక వ్యక్తి లేదా ఒక కాలానికి పరిమితమైనది కాదు. ఇది కాలాతీతమైనది. వేల సంవత్సరాల దాడులు, అణచివేతలు ఈ ధర్మాన్ని మరింత స్వచ్ఛంగా, దృఢంగా మార్చాయి. చరిత్రలో దీనిని నాశనం చేయాలని చూసిన వారు ఎందరో మట్టిలో కలిసిపోయారు, కానీ సనాతన జ్యోతి వెలుగుతూనే ఉంది. ఈ ధర్మం యొక్క గొప్పతనం దాని లోతులోను, సహనంలోనూ ఉంది. ఈ సమగ్ర పరిశోధనాత్మక నివేదిక మీకు సనాతన ధర్మం యొక్క వైభవాన్ని మరియు అది ఎదుర్కొన్న సవాళ్లను అర్థం చేసుకోవడానికి ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను. ఈ సమాచారం మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, మరియు మీ మిత్రులతో షేర్ చేయండి. సనాతన ధర్మం మరియు భారతదేశ చరిత్ర గురించి మరిన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోవడానికి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ అభిప్రాయాలను మరియు ప్రశ్నలకు కామెంట్ బాక్స్లో తప్పకుండా తెలియజేయండి. ధర్మో రక్షిత రక్షిత, ధర్మాన్ని మనం రక్షిస్తే ఆ ధర్మమే మనల్ని రక్షిస్తుందని చెప్పారు. నమస్కారం.